అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను నేను, ఎందుకంటే చాలా సేపు నుండి మీరు వెయిట్ చేస్తున్నారు. ఉదయం ఎప్పుడో బయలుదేరి ఉంటారు మీరు. ఎప్పుడెప్పుడు కేటీఆర్ గారి స్పీచ్ విందామని మీరందరూ కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఈరోజు ఫోటో కూడా దిగాలంటే అందుకే తక్కువ మాట్లాడమని ముందే చెప్తున్నాడు. ఎట్లా కంట్రోల్ చేస్తాడు జీవన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు చూసిన ఇప్పటిదాకా మీకు మిమ్మల్ని అట్లా ట్రాన్స్లోకి తీసుకెళ్తుండ అన్నట్టు. ఎస్ 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 అరే ఇది ఆర్మూరులో మీటింగు. ఈరోజు వేదిక మీద మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, మీ అభిమాన నాయకుడు, మీ మధ్యలో ఉంటూ మీ అభివృద్ధిలో భాగం పంచుకొని ప్రతి ఒక్క అభివృద్ధిని గంటాపదంగా చెప్తున్నాడు, బట్టి పట్టినట్టు. అదెవరు చేసిండ్రు ఇదెవరు చేసిండ్రు నేను వింటున్నాను, ఓహో ఇట్లా చెప్పుకోవాలనేసి. సో ఈరోజు మీ నియోజకవర్గం అభివృద్ధిలో, ఉద్యమంలోనే కాదు అభివృద్ధిలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా చేశానని పూసగుచ్చినట్టు చెప్తున్న మా సోదరులు, మీ అభిమాన నాయకులు, మీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గణేష్, ఎక్స్ శాసనసభ్యులు గణేష్ గారికి, వేదిక మీద ఉన్న రాజయ్య గారికి, గౌరవనీయులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరితో పాటు ఇక్కడికి వచ్చిన మా సోదరుమణులకు అందరికీ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు కూడా చాలా సంతోషం. విజయ ఎన్నికలప్పుడు చాలాసార్లు ఫోన్ చేశాను, వద్దమ్మా జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలి, మనం కేసీఆర్ని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా, నువ్వు రాంగ్ స్టెప్ వేయొద్దంటే ఎట్లా ఉంటుంది ఆ టైంలో కొంచెం అట్లా జోస్లో ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి విలువ అర్థమైంది, కేసీఆర్ విలువ ఈ ఇంటి విలువ అర్థమైపోయి ఒక క్షణం అక్కడ ఉండలేనమ్మా అని ఒక 2-3 నెలల నుండి చెప్తా ఉంది. మన దగ్గరికి మళ్ళీ సొంత గుట్టుకు వచ్చినందుకు విజయ్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విజయ్ పోయినా కూడా అరవింద్ని కేటీఆర్ గారికి చెప్పాలి తప్పకుండా. అరవింద్కి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని సూటిమోటి మాటలు ఎవరు ఎన్ని అన్నా కూడా పార్టీ కోసం జెండా బట్టి పనిచేస్తున్నాడండి. సో అరవింద్ని కూడా అభినందిస్తున్నాను. చాలామంది నా నియోజకవర్గం నుండి కొంతమంది సోదరులు వచ్చిన్నారు, మా సోదరులందరూ కూడా కింద కూర్చున్నారు, వారందరికీ కూడా మరి మన ముందున్న ఏ ఎన్నికైనా కూడా కేసీఆర్ గారు జెండా ఎగిరేటట్టు మనం అందరం కలిసి పనిచేసి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటేనే ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, స్టార్ట్ అయింది ఇప్పుడే అంతం కాదు, ఇది ఆరంభం, ఇప్పుడు ఆరంభమైందని చెప్తా ఉన్నారు. సో ఈరోజు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినుకుంటూ వచ్చినాను నేను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయిన తర్వాత మాట్లాడుకుంటూ వస్తున్నారు, మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను. నేను అనుకుంటే ఏమన్నా అపరిచితుడిలాగా, అప్పుడప్పుడు కేటీఆర్ గారు అంటుంటాడు ఆయన అపరిచితుడిలాగా మాట్లాడతాడని. ఆయన స్పీచ్లోనే ఈరోజు మాట్లాడుతున్న దాంట్లోనే మొదట్లో ఒకటి మాట్లాడాడు, తర్వాత ఒకటి మాట్లాడాడు. నిజంగా చాలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఏదో అధికారం ఉందనే మాట్లాడుతున్న సందర్భంలో బాధ అనిపించింది. అయ్యో 2 సంవత్సరాలు వెనక్కి పోయినామే, 2 సంవత్సరాలే పోయింది పవర్ అనుకుంటున్నాం, కానీ 10 ఏళ్ళు ఎన్నిక పోయింది తెలంగాణ, కేసీఆర్ని బొడగొట్టుకొని ఎంత తప్పు చేసినామని ఆలోచన ఈరోజు అందరికి వస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పోయి ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేసి ఆ స్టోన్ ఏది వేసుకొని వచ్చున్నారు, నాకు ఏమర్థమైందంటే మన చంద్రాయణగుట్టలో ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు, ఆడపోయి కూడా ఫౌండేషన్ వేసింది మొదలుపెట్టింది కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, అయితే ఇనాగ్రేషన్ చేసి ఆడ మళ్ళీ కేసీఆర్ని తిట్టేసి వచ్చాడు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పోయిండు, అక్కడ పోయి కూడా ఫ్లైఓవర్ కట్టింది ఎవరంటే కేసీఆర్ గారు కట్టారు, కేటీఆర్ గారు ఆలోచన, అక్కడ రిబ్బన్ కట్ చేసి మళ్ళీ కేసీఆర్ని కేటీఆర్ని తిట్టేసి వచ్చింది. నాకు ఏమర్థమవుతుందంటే మనం పూజలు చేసుకుంటుంటే ఏం చేస్తాం, వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి అది ఏ మీటింగ్ అర్థమవుతలేదు ఆయనకు. ఏ మీటింగ్ అయినా కానీ ముందు కేసీఆర్ని తిట్టాలి, అది లేకుండా పని జరగదు అనే లెవెల్లో ఏ కార్యక్రమం అయినా కూడా కేసీఆర్ని తిట్టుకుంటూనే పోతున్నాడు తప్పిస్తే ఏం పని చేయాలని ఆలోచన రావట్లేదు. ఈరోజు 200 కోట్లు పెట్టి ఇనాగ్రేషన్ చేసిన బిల్డింగ్స్ అని చెప్పుకుంటున్నది కేసీఆర్ గారు వేసిందే కదా, కేసీఆర్ కట్టిందే కదా, అక్కడ పోయి కూడా మళ్ళీ కేసీఆర్ని కేటీఆర్ని తూలనాడడం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట బాధ అనిపించింది నాకు, బలహీన వర్గాలు చదువుకోవడం కేసీఆర్కి ఇష్టం లేదట. బలహీన వర్గాలు చదువుకోవడం కేసీఆర్కి ఇష్టం లేకపోతే 1000 గురుకులాలు ఎందుకు పెట్టారు, 1500 జూనియర్ కాలేజీలు ఎందుకు పెట్టారు, ఒక పేదింటి ఆడబిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడతారు, ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిలనైతే అసలే చదివించారనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి గురుకులాలలో డిగ్రీ కాలేజీలు పెట్టారు. దేశంలో ఎక్కడ లేదు, వెరిఫై చేసుకోండి, దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ అమ్మాయిలను చదివించారు. ముఖ్యంగా
ముస్లిం మైనారిటీ సోదరుల దాంట్లో కూడా వాళ్ళు కూడా చదివించారు కదా అమ్మాయిలనేని ప్రత్యేకంగా గురుకులాలను మైనారిటీ సోదరులకు పెట్టున్నారు, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి పెట్టున్నారు. వాటన్నిటిని గురుకులాలు బాగా అందులో చదువుకున్న పిల్లలందరూ మంచి ఉన్నత స్థానాలకు చేరుకుంటున్న సందర్భంలో భోజనం పెట్టినకే దొరుకుతలేదు వీళ్ళకి, కనీసం భోజనం అన్న మంచిగా పెడతలేరు ఆ పిల్లలకు. రోజు ఒక దగ్గర ఫుడ్ పాయిజన్, రోజు ఒక దగ్గర పిల్లలు హాస్పిటల్ పోతా ఉన్నారు. మరి ఇదేం పాలన ముఖ్యమంత్రి గారు, ఆయన విద్యాశాఖ మంత్రి, మరి ఏం పాలన జరుగుతుందనేది ఆయన ప్రశ్నించుకోక ఇంకా కేసీఆర్ ఏలెత్తి చూపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఇప్పటికే గమనించున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇంకొక మాట మాట్లాడుతూ అన్నాడు, భూములు అమ్మదామంటే భూములు లేవంటాడు, మళ్ళీ పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది అంటాడు. మళ్ళీ వితిన్ 5 minutesలో మీకు ఎంత కావాలో చెప్పండి, ఎన్ని పైసలైనా నేను ఇస్తా అంటాడు. ఖజానా ఖాళీ ఉంది అంటాడు, పైసలు ఇస్తా అంటాడు. ఉద్యోగాలు ఎట్లా అబద్ధాలు చెప్పిండో విన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పుకొని ఎన్నికల కన్నా ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎన్నికలు అయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పుకుంటూ కేసీఆర్ని తిట్టుకుంటూ మాత్రమే పాలన చేస్తుంది తప్పిస్తే ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదనేది వాస్తవం. మరొకసారి మీ అందరినీ ఈరోజు హైదరాబాద్ను చూస్తే కేసీఆర్ ఎట్లా కనిపిస్తారో కేటీఆర్ గారు కూడా అట్లే కనిపిస్తారు. ఏ ఫ్లైఓవర్ ఎక్కినా, ఏ రోడ్ చూసినా ఇది కేటీఆర్ గారు ఆలోచన. ఒకరోజు నేను ఒక ఫౌండేషన్కి వెళ్ళాను, ఫౌండేషన్ కూడా కాదు, మణికొండ నుండి ఒక రోడ్ తీసుకొచ్చారు. అక్కడ పోయి చూస్తే కొండను తొలిచి కొండల మధ్యలో నుండి మణికొండ నుండి కనెక్టివిటీ ఇచ్చున్నారు. షాక్ అయిపోయాను నేను. ఒకరోజు ఫౌండేషన్ ఎన్నిక తీసుకుపోయారు, అక్కడ 9 నెలలు ఇది కంప్లీట్ చేస్తామన్నారు. ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఎట్లా సాధ్యం, అపార్ట్మెంట్ల మధ్యలోకి వెళ్ళి ఎట్లా పోతుంది అనుకున్నాను. అపార్ట్మెంట్ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి ఫ్లైఓవర్ ఈరోజు వేస్తున్నారు. ఇట్లా ఎన్నో ఎక్కడైనా ఏ మారుమూలకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ చూసినా కేసీఆర్ గారి నిశాననే కనిపిస్తుంది రాష్ట్రంలో తప్పిస్తే కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ లేదు లేదు లేదు, అది వాస్తవం. భవిష్యత్తు ఎన్ని తరాలు వచ్చినా కూడా కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ పదమే ఉచ్చరించడానికి అవకాశం లేదనేది ఒకసారి తెలియజేసుకుంటూ, ఏదైనా కూడా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా చేతిలో ఓడిపోయిన వాళ్ళందరినీ నేను మళ్ళీ పదవులలో కూర్చోబెట్టినా అన్నాడు. ఇప్పుడే మాట్లాడుతూ మీరందరూ కూడా ఆయన తొందర పదవిలో కూర్చోబెట్టాలంటే బాగా ఖచ్చితంగా గట్టిగా పనిచేయాలి, గట్టిగా అక్కడ కొట్టాలంటే ముందు లోకల్ బాడీస్లో కొట్టాలి. లోకల్ బాడీస్ నిన్న ఒక ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, ముందు లోకల్ బాడీస్ గెలిపించుకొని చూద్దామని. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయి ఎన్నికలు, ఎప్పుడు కొడదామా మిమ్మల్ని అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి భయపడి ఈరోజు పోస్ట్ పోన్ చేసుకుంటుంది ఎలక్షన్లన్నీ. కాబట్టి ఎన్నికలు ఏదైనా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా ఎగిరేటట్టు అందరం కూడా పనిచేద్దామని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా, ఇంత దూరం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు అక్క చెప్పింది కరెక్టే, ప్రజలేమో పెద్దసారు గుర్తు చేస్తారు, ఇంటింటికి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం అని గుర్తు చేస్తారు. చిన్న సార్నేమో కేటీఆర్ సార్ని, సార్ అంటే ఎవరు మరి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే మన ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్. ఒక నిమిషం, ఒక దండం పెడితే రాగే ఒక్క అయితే ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. తెలుసు కదా, తెలుసా లేదా? వెంబడబడి ముఖ్యమంత్రి వెంటాడి వేధించి